ఈ వీడియోలో మీకు ఓలా వెహికల్‌కి బెల్ట్ ఎలా వేసుకోవాలి. ఓలా ఎస్1 ప్రో జనరేషన్ 2 వెహికల్ ఇది. సో, మన ఛానల్ గనుక మీరు కొత్తగా కాస్త సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన చాలా వీడియోస్ చేయడం జరిగింది. టైర్ రీప్లేస్‌మెంట్, బ్రేక్ ప్యాడ్స్ రీప్లేస్‌మెంట్ అని చెప్పేసి జనరేషన్ 1వి కూడా మన ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఈవీ అని చెప్పేసి ఉంటుంది ప్లేలిస్ట్ అనేది. ఈవీ థింగ్స్ అని చెప్పేసి. సో, ఫస్ట్ ఈ ఆలా ఫ ఈ ఓలా వెహికల్ మా ఫ్రెండ్‌దనమాట. బెల్ట్ తీయకపోతే నియర్లీ ఒక 30 నుంచి టో చేసుకొని తీసుకొచ్చాడు. సో, ఇంత దరిద్రంగా ఇచ్చాడంటే నాకు చాలా చెడ్డ చిరాకు. ఎందుకంటే ఇంత వరస్ట్‌గా ఇవ్వకూడదండి మాన్యువల్ అనేది. సో, అయినప్పటికీ తప్పదు కదా! సో, ఈ పర్టిక్యులర్ ఏదైతే మనం ఈ బెల్ట్ మార్చుకోవడానికి ఫస్ట్ వీల్ యాక్సిల్ బోల్ట్ 24 సైజ్ వీల్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేసేసి బ్రేక్ క్యాలిబర్ అయితే బయటకి తప్పించేయండి. యాక్సిల్ అయితే కంప్లీట్‌గా బయటకి తీస్తే మన వీల్ వచ్చేస్తుంది. సో, వీల్ తీసేసాం. నెక్స్ట్ ఏంటి? దీనికేంటంటే సెంటర్ స్టాండ్ వేపించలేదు మా వాడు సీరియస్‌గా. సో, మరి తప్పదు కదా! కిందనైతే మనం సపోర్ట్ అయితే తీసుకోవాలి. ఏమాత్రం తేడా వస్తే మొత్తం ప్లాస్టికే కాబట్టి విరిగిపోతుంది. అట్లనే ఈ బ్యాక్ సస్పెన్షన్ బోల్ట్ ఇప్పడానికి రైట్ సైడ్ బోల్ట్ ఇచ్చింది కానీ లెఫ్ట్ సైడ్ బోల్ట్ రాలేదు. వారికి చెప్తే అదేంటి కొత్త బండి కదా! తొక్క బండి. కొత్త బండైనా పాత బండైనా రస్ట్ ఫార్మ్ అవుతుంది కదా! సో, కంప్లీట్‌గా స్టక్ అయిపోయింది. సో, మరి ఇంకేం ఆప్షన్ ఉంది? మోటర్ అయితే డౌన్ చేద్దాం ఫిక్స్ అయ్యి ఆ 2 బోల్ట్‌లు కూడా ఓపెన్ చేసుకోవాలి. అంటే ఎట్టకేలకి మోటర్ కూడా డౌన్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే బెల్ట్ అనేది దూరలేదు సైడ్‌కి. అక్కడ కనిపిస్తున్న ఆ 2 బోల్ట్‌లు కూడా ఓపెన్ చేసేయండి కంప్లీట్‌గా. ఓపెన్ చేసేసి ఆపోజిట్ సైడ్ కూడా అట్లానే ఓపెన్ చేసుకోవాలి. అండ్ చూసారు కదా! స్టాండ్ లేదు కాబట్టి కిందన ఈ దొక్క పెట్టి మీద రాళ్ళు పెట్టి బండి అనేది కదలకుండా ఒక కాన్స్టెంట్ స్టేజ్‌లో కిందన ఐరన్ సాచెస్ మీదే నేనైతే నేను పెట్టాను బండిని. ప్లాస్టిక్ మీద పెట్టలేదు. పెడితే విరిగిపోతుంది కదా! సో, ఫస్ట్ వీల్ యాక్సిల్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. 24 సైజ్ స్పానర్‌తో వీల్ బోల్ట్ అయితే నట్ అండ్ యాక్సిల్ కూడా తీసేయండి. యాక్సిల్ బయటకి తీసేసి టైర్ అయితే పక్కకి తప్పించేయండి. సో, తప్పించేసాం. ఇంకా టైర్‌తో పని లేదు. అలానే గుర్తుంచుకోండి యాక్సిల్ తీసిన తర్వాత దానికి కొన్ని బుషెస్ ఉంటాయి. ఆ బుషెస్ జాగ్రత్త పోతే మళ్ళా దొరకవనమాట. సో, ఆహ్, వీలైతే బయటకి తీసేయండి. సో, వీల్ బయటకి తీసేసాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి భయ్యా? స్టెప్ బై స్టెప్ చెప్పను. మిమ్మల్ని ఫాలో అయిపోతామంటారా? ఫాలో అయిపోండి. సో, వీల్ బయటకి తీసిన తర్వాత ఏముంది? ఈ బ్యాక్ కాల్‌కి అక్కడ చూసినట్టయితే ఎల్లంకి బోల్ట్ ఉంది కదా! 10 ఎల్లంకి అయితే వస్తుంది అటువైపు. అలానే ఆహ్, బోల్ట్ థ్రెడ్డింగ్ ఎట్లా ఉంటుంది బ్రో? ఏం నార్మల్ థ్రెడ్డింగే ఏముండదు. మామూలుగా అంత మీరు ఎక్స్‌పెక్ట్ చేయమాకండి. రివర్స్ థ్రెడ్ అయితే కాదు. నార్మల్ థ్రెడ్డింగ్ ఉంది దీనికి కూడా. సో, ఏదైనా సపోర్ట్ తీసుకొని ఎల్లంకి బోల్ట్ ఓపెన్ చేయండి. కానీ నాకొకటే భయమేస్తుందండి. ఎందుకంటే ఇది విప్పేటప్పుడు ఇరిగిపోతుందేమో అనిపించింది. ఎందుకంటే బోల్ట్ ఉంది కంప్లీట్‌గా రస్ట్, రస్ట్ ఫార్మ్ అయిపోయి స్ట్రక్ అయిపోయిందనమాట. అది విరిగిపోతుందా? ఎల్లంకి విరిగిపోతుందని భయమేస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏదో రోజంత కష్టాలు పడి ఆ బోల్ట్ అయితే ఓపెన్ చేశాను. బట్ నేనైతే మీకొక సజెషన్ చెప్తున్నాను. ఏంటంటే, మీ ఎల్లంకి బోల్ట్ గనుక ఏదైనా బోల్ట్ ఇప్పే ముందు ఏం చేస్తారంటే కంప్లీట్‌గా దాన్ని ఒక హ్యామర్‌తో కొద్దిగా 4 దెబ్బలు కొట్టి అప్పుడు ఓపెన్ చేయండి. ఖచ్చితంగా ఓపెన్ అయిపోతుంది. చూడండి ఈ బోల్ట్ అది కంప్లీట్‌గా ఎంత రస్ట్ ఫార్మ్ అయిందో మీరు చూసారు కదా! ఆ లోపల నీడిల్ బేరింగ్స్ కూడా కంప్లీట్‌గా రస్ట్ ఫార్మ్ అయ్యి అట్‌లీస్ట్ గ్రీస్ కాదు కదా! ఆయిల్ కూడా లేదు. బోల్ట్ ఓపెన్ అవ్వలేదని చెప్పేసి నేనే కొద్దిగా ఆయిల్ పోసాను తప్ప అసలు లేదు. సో, దానివల్ల ఏంటంటే సస్పెన్షన్ కొద్దిగా మనకి తేడా ఉంటుంది. సౌండ్స్ వస్తుంటాయి. బట్ వాడికేం తెలియలేదు. ఎలక్ట్రికల్ వెహికల్ కదా! ఛార్జింగ్ పెడితే సరిపోతుందనుకోని తిరిగేస్తున్నాడాడు. సో, అట్లనే రైట్ సైడ్ విషయానికొచ్చేసరికి, ఈ రైట్ సైడ్ కూడా కొద్దిగా బోల్ట్ అయితే స్టక్ అయిపోయిందండి. రాలేదు. ఎంత ట్రై చేసినా రాలేదు. ఎల్లంకి విరిగిపోయిందనిపించింది. జస్ట్ మిస్ అనమాట. సో, ఇంక చేసేదేముంది మోటార్‌కున్న 2 బోల్ట్‌లు కూడా ఓపెన్ చేసేస్తున్నాను నేను. దీనికి ఏ సైజ్ స్పానర్ పడుతుందంటే 14 సైజ్, 12 సైజ్ అయితే పట్టుకుంది మాక్సిమం. ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఈ వీడియో చేసి నియర్లీ చానాన్ అయిపోతుంది. సో, ఇది ఈ బోల్ట్ ఇప్పేటప్పుడు చూసుకోండి మీద బోల్ట్ చాలా పొడవుగా ఉంటుంది. అవతల వైపు అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఇటువైపు కూడా సపోర్ట్ తీసుకొని బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. ఆ లోపల హోల్స్ ఇచ్చాడు కదా! ఆ హోల్స్‌లో అయితే మనకి బిట్ పెట్టుకొని ఓపెన్ చేసుకోవాలి. సో, బోల్ట్ అయితే నట్ అయితే ఓపెన్ చేసేసాను. ఇంకా రైట్ సైడ్‌కెళ్ళి యాక్సిల్ అయితే బయటకి తీసేయాలి. బట్ మీకక్కడ చూస్తున్నారు కదా! అక్కడ కిందన అండర్ గ్రౌండ్ నుంచి అయితే ఉంది మోటర్ అనేది. సో, మోటర్ బోల్ట్ కూడా బయటకి తీసేయండి. బయటకి తీసేసాం. నెక్స్ట్ ఏంటి? భయ్యా దీనికి మోటార్ తప్పిస్తున్నాం కదా! ఏమైనా వైర్‌లని డిస్కనెక్ట్ చేసుకోవాలంటే ఏ డిస్కనెక్ట్ అక్కర్లేదు. జస్ట్ ఓన్లీ మోటార్ ఏమో తప్పిస్తున్నా కానీ మోటార్ బయటకి తీసేయటం లేదు. సో, ఈ బోల్ట్ ఉంది కదా! ఈ బోల్ట్ అయితే యాక్సిల్ అయితే బయటికి తీసేయండి. బయటికి తీసేస్తే వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ అయితే రాలేదు. ఇంకా చాలా టైం ఉంది రానికి. ఎందుకంటే బ్యాక్ కాల్ తీయకుండా మనమైతే ఖచ్చితంగా బెల్ట్ అయితే ఎక్కించలేము. సో, అక్కడ మోటార్‌కి సెంటర్‌లో అయితే మీకు ఇంకొక బోల్ట్ ఉంది కదా! సస్పెన్షన్ మోటార్ అయితే ఐ మీన్ సాచెస్ కనెక్ట్ అయ్యింది కదా! ఆ బోల్ట్ కూడా ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయకుండా పనవ్వదనమాట. సో,
ఆ బోల్ట్ కూడా దానికి కూడా ఏదైతే బోల్ట్ ఉందో ఆ బోల్ట్ కూడా ఓపెన్ చేసేయండి. దానికి ఏదైతే స్పానర్ వచ్చిందో 12 ఆర్ 13, 14 ఉంది కదా! ఈ మూడిట్లో ఏదో ఒక స్పానర్ ఉంటుంది. ఆ స్పానర్‌తో అయితే ఆ బోల్ట్ ఓపెన్ చేసేయండి. అలానే బ్యాక్ సస్పెన్షన్ కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఆహ్, సస్పెన్షన్ అయితే బయటికి తప్పించేయండి. బ్యాక్ జోకర్ అనమాట. జోకర్, సస్పెన్షన్, రియర్ షాక్ అబ్జార్బర్ అంటారు. చాలా చాలా అంటారు. సో, చూసారు కదా! ఆ జోకర్ అయితే బయటికి తీసి బోల్ట్ ఎక్కడ బోల్ట్ అక్కడే బిగించుకుంటే మీకు చాలా బెటర్. ఎందుకంటే బోల్ట్ కలిసిపోయినా మీకు ఇబ్బందయితది. సో, మోటార్ అయితే బయటికి తప్పించేసాం. ఓకే. ఇప్పుడు బెల్ట్ ఇది ఈజీగా ఎక్కించేయొచ్చని అనుకుంటున్నారు కదా! అలా ఏం లేదు. ఇక దరిద్రంగా ఎందుకిచ్చారంటే చూసారు కదా! అక్కడ ఏదైతే బెల్ట్ మా ఫ్రెండ్ తెచ్చుకున్నాడు ఓలా ఎస్1 ప్రో జనరేషన్ 2 బెల్ట్ ఇది. దీని ప్రైస్ అన్నది అరౌండ్ 2000 అయితే పడింది. 2000 చిల్లర ఎంతో పడింది. ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు. మరి ఒరిజినల్ ఏసుకోవచ్చు కదా బ్రో! అంటే ఒరిజినల్ అప్పటికి దొరకలేదు. కొద్దిగా మనోడికి అర్జెన్సీ అనమాట. అర్జెన్సీ అవ్వడం వల్ల ఈ బెల్ట్ అయితే ఎయ్యవలసొస్తుంది. సో, ఈ బెల్ట్ కూడా ఈ కొత్త బండితో వచ్చిన బెల్ట్ అయితే 20,000 తిరిగిందంట. 25, 30 తిరిగింది. ఎండ్ ఆఫ్ ది డే ఈ బోల్ట్ కూడా ఓపెన్ అయింది. కానీ వాడేంటంటే బెల్ట్ వేయడానికి అవకాశం లేకుండా చేసేసారు. ఈ బ్యాక్ కాల్ బయటికి తప్పిస్తేనే బోల్ట్ వస్తేనే మనకి ఆ పాసిబిలిటీ ఉంది. లేదంటే లేదనమాట. అక్కడ మధ్యలో బెండ్ ఇచ్చారు కదా! బెండ్ వల్ల తప్పక ఈ బోల్ట్ ఏదోలాగా హీట్ చేసి మరి తీయించాల్సొచ్చింది. లేదంటే మనకి తడిచి మోపెడయిపోదును. ఏ రకంగా కూడా బెల్ట్ ఏయడానికి అవకాశం ఉండదనమాట. సో, ఏదో ఎట్టకేలకి బోల్ట్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడేంటి చూసారు కదా! బ్యాక్ కాల్ మొత్తం కూడా బయటకైతే తీసేయండి. బయటికి తీసేసి అంటే పక్కకి తప్పించేసుకోండి. చూసారు కదా! ఈ రకంగా తప్పించుకోవాలి. తప్పించుకున్న తర్వాత జస్ట్ ఇప్పుడు ఆ గాడిలోంచి ఏదైతే మోటార్ కొంచెం పక్కకు తోసి ఆ బెల్ట్ అయితే ఏసేసుకోండి. బట్ ఈ బెల్ట్ అనేది ఎక్కువ లైఫ్ రావటం లేదని మీకేమైనా డౌట్ వస్తే ఇదైతే నేను చెప్తున్నాను కదా! ఆ రాచెట్ వీల్ ఆ వీల్ ఏమాత్రం అరిగినా సరే మీకు బెల్ట్ బేగా అరిగిపోతుంది. బ్యాక్ సైడ్ ఏదైతే పుల్లీ ఉంది కదా! అది అరిగినా సరే మీకు త్వరగా బెల్ట్‌లయితే పోతా ఉంటాయన్నమాట. అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఎన్ని కిలోమీటర్లు కాకముందే బెల్ట్ పోయిందంటే అదే మెయిన్ రీజన్ అయ్యుంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ బెల్ట్ కూడా అందులోకి ఎక్కించేయండి. అందులోకి ఎక్కించేసి జాగ్రత్తగా చూడండి. దాన్ని ఫాలో అవ్వండి. ఏమాత్రం తేడా వస్తే మనం డబుల్ పని అయిపోతుంది. సో, ఫస్ట్ మోటార్‌లోకి బెల్ట్ ఎక్కించేసాం. ఇప్పుడు బ్యాక్ ఫోర్క్. బ్యాక్ ఫోర్క్‌లో కూడా బెల్ట్ ఎక్కించాలి జాగ్రత్తగా. బెల్ట్ ఎక్కించాక అందులో ఏముందంటే, ఆ బెండ్ ఉంది చూసారా? ఇలా ఈ లోపల నుంచి అలా వచ్చి అలా ఎళ్ళాలనమాట. అలా ఎళ్తేనే మీకు కరెక్ట్‌గా బెల్ట్ ఎక్కించినట్టు. లేదంటే మీకు బెల్ట్ చిన్నది మిస్టేక్ చేసినా మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మళ్ళా స్టెప్స్ అయితే తీసుకోవాల్సుంటుంది. సో, యథావిధిగా మోటార్ అయితే కిందకి దింపాం కాబట్టి మళ్ళీ మోటార్ యాజ్ ఇట్ ఈస్‌గా మీదకైతే ఎక్కించేసి, ఆ కిందన సాచెస్‌గా ఉన్న బోల్ట్ సెంటర్‌లోని ముందరున్న 2 బోల్ట్స్ అలానే బెల్ట్ కూడా ఇలా మీదకి లేపి పర్టిక్యులర్ సస్పెన్షన్ అయితే పెట్టుకోండి. లేదంటే మీరు ఇబ్బంది పడతారు. చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ బుష్ ఉంది కదా! ఇక్కడ. ఆ బుష్ అనేది అక్కడ రావాలి. ఆ బుష్‌కి మీదన బెల్ట్ ఉండాలి. బుష్ కిందనైతే బెల్ట్ ఉండకూడదు. బుష్ మీదకైతే బెల్ట్ ఉండాలన్నమాట. ఆ మోటార్ కదలకుండా బోల్ట్స్ ఇవన్నీ గూడా. బట్ ఈ బోల్ట్ అనేది మీకొక డౌట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే అక్కడ గాలి అనేది ఇక్కడ మైనస్ ఎక్కువుంది కదా! ఏమాత్రం భయపడవద్దు. మీద యాక్సిల్ ఎక్కిస్తే కిందన కూడా యాజ్ ఇట్ ఈస్‌గా అలా ఫిట్ అయిపోతుంది. ఏ అడ్జస్ట్‌మెంట్‌లు ఏమి ఉండవు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చూసారు కదా! కంప్లీట్‌గా ఎంత రస్ట్ అయితే ఫార్మ్ అయిందో. సో, నేనేం చేశానంటే రస్ట్ ఫార్మ్ అయింది మొత్తం క్లీన్ చేసేసి ఇన్నర్ సైడ్ నీడిల్ బేరింగ్స్ మొత్తం అంతా క్లీన్ చేసి దానికి గ్రీజ్ అయితే అప్లై చేశాను. ఎందుకంటే యాక్చువల్‌గా నా ఒపీనియన్ ఏంటంటే ఆ బుషెస్ 2 కూడా మార్చుకుంటే బెటర్. కానీ అంత ఎమర్జెన్సీ కాదు నీడిల్ బేరింగ్ ఇచ్చారంటే. కనీసం దానికి ఎటువంటి లూప్ అంటే గ్రీస్ కానీ, ఆయిల్ గాని లేకపోవడం వల్ల ఈ రకంగా అయితే దానికి స్టెప్ వచ్చేసింది. సో, అయినప్పటికీ పర్వాలేదు వాడేయొచ్చు. దీనికైతే ఇన్నర్ సైడ్ మొత్తం అంతా కూడా ఫుల్‌గా గ్రీజ్ అయితే అప్లై చేస్తున్నాను నేను. గ్రీజ్ అప్లై చేసి ఆ బోల్ట్ కూడా గ్రీజ్ అప్లై చేసి బోల్ట్ అయితే బిగించేస్తున్నా. సో, ఆల్మోస్ట్ వీడియో అయితే ఎండింగ్‌కి వచ్చేసింది. ఇంకా చాలా మెయిన్ థింగ్ ఒకటి చెప్తాను చూడండి. అది ఎండ్‌లో చెప్తున్నాను ఓలా గురించి. సో, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, గ్రీజ్ వేసేసి బోల్ట్ కూడా కొద్దిగా గ్రీజ్ అయితే అప్లై చేసి బోల్ట్ అయితే ఫిక్స్ చేసేసుకోండి. అట్లనే రైట్ సైడ్ కూడా సేమ్ అంతే. ఇటువైపు కూడా సేమ్ చూసారు కదా! 2 వైపులు కూడా అలాగే వచ్చింది. కంప్లీట్‌గా స్టెప్ అయితే ఫార్మ్ అయిపోయింది. సో, మీరు కూడా ఓలా ఎస్1 ప్రో వెహికల్ వాడితే ఇలాంటి బోల్ట్స్ అయితే ఓపెన్ చేసుకొని ఇన్ టైమ్‌లో గ్రీజ్ అయితే లూప్ చేయించుకోండి. సో, బెల్ట్ అయితే వేసేసాం. వీల్ కూడా ఎక్కించేసాం. యాజ్ ఇట్ ఈస్‌గా ఫిక్స్ చేసేసి యాక్సిల్ అయితే పెట్టేస్తున్నాము. యాక్సిల్ పెట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ అంతా సరిపోయిందో లేదో చూసుకొని బ్రేక్స్ గట్రా ఫిక్స్ చేసుకొని అంతా బాగుందో లేదో రెవల్యూషన్ బాగుందో చెక్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి కస్టమర్‌కయితే వెహికల్ ఇచ్చేసాం మా హబ్బీ గారికి. సో, ఇలాంటి ఇంకా ఓలాకి సంబంధించిన వర్క్స్ అయితే మనం చాలా చేస్తాం. మన ఛానెల్ చెక్ చేసేయండి. అట్లా మన ఛానెల్ గనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. మన ఇన్‌స్టా అకౌంట్ గనుక ఫాలో అవ్వకపోతే ఫాలో కొట్టేయండి ఫ్రెండ్స్.